వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్లాపూర్ ప్రాంత మహిళలకు, ప్రైవేటు కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు సౌకర్యం కల్పించేలా ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి ప్రత్యేక బస్సు సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. బస్తీబాట కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ ప్రాంత మహిళలు, ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగులు తమకు ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేశారు. ఈ సమస్యను పరమేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన డిపో మేనేజర్తో మాట్లాడి వెంటనే బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా 117/1M రూట్ లో నడిచే ఈ బస్సు కుషాయిగూడ నుండి మల్లాపూర్, మాణిక్చంద్, బోడుపల్ వరకు పారిశ్రామిక ఉద్యోగులకు అనుకూలంగా నడవనుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ బస్సు సేవలను ప్రారంభించడం స్థానిక మహిళలు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పర సాయి కిరణ్ గౌడ్, సీనియర్ నాయకులు నెమలి అనిల్, బెల్లం గట్టయ్య, దంతూరి రాజు, పీజీ సుదర్శన్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోయగూర బాలరాజ్, మెరుపుల బాలరాజ్, జమిలా బేగం, ఎస్వి కిట్టు, బెల్లం శ్రీను, టిల్లు ముదిరాజ్, డివిజన్ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కరుణాకర్ గౌడ్, పార్వతాలు, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ జానీబాయ్, ఉపేందర్, విజయ్ రెడ్డి, నిర్మల, శైలజ, లావణ్య, సునీత, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జయంత్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళల కోసం ఈ ప్రత్యేక బస్సు సదుపాయం ప్రారంభించడం పట్ల స్థానిక ప్రజలు పరమేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఏర్పడిన బస్సు మన పేదలకు చాలా ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాము. ఎందుకంటే వరంగల్కి వచ్చే వాళ్ళకు దిగి ఇక్కడ మల్లపురానికి చాలా ఇబ్బందిగా ఉన్నది. పర్మిషన్ మేము దృష్టి తీసుకెళ్తే ఆలోచించి బాగుంటుందని చెప్పారు. ఉప్పల్ డిపో దిగిన ప్రతి ప్రయాణికులు ఈ బస్సు విజయపరచుకోవాలని, అదేవిధంగా ఈసీఎల్ నుంచి ఇట్లా పోవాలంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదేవిధంగా ఇట్లా బైపాస్లో ఉప్పల్కి వెళ్ళి కూడా పోలీకి కూడా సౌకర్యం ఉంటుంది. కావున ప్రయాణికులు అందరూ వినియోగించుకోవాలి. అదేవిధంగా ఇండస్ట్రీలు ఉన్నది, ఇండస్ట్రీలు కూడా రానికి పోలీకి ఇబ్బంది అవుతుంది. ఇది కూడా దీనికి బాగా యూస్ఫుల్ అవుతుందని ఆలోచించి నిర్ణయించుకున్న పర్మిషన్లకు కాంగ్రెస్ పార్టీ తరఫున, మల్లపురం తరఫున అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మనం మల్లాపూర్ నుంచి ఒక కొత్త బస్ రూట్ను మనం కుషాడ నుంచి అప్ టు ఉప్పల్ వరకు వయా మల్లాపూర్, మాణిక్చంద్, బోడుపల్ నుంచి ఉప్పల్ వరకు ఒక బస్ రూట్ని మనం ఈరోజు వేసుకోవడం జరిగింది. దీనికి గాను ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ ఈ రూట్ నుంచి కొత్త రూటు స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కొనసాగుతోంది ప్రభుత్వంలో. ఈరోజు కూడా ఈ రూట్లో కొత్త రూట్లు వేసి మరి ఆ రూట్లో ప్రయాణం కొనసాగించడం అన్నది కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతూ ఉంది. ఏ రూట్లోనే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మా కాంగ్రెస్ పార్టీ ముందుండి పరిష్కరించడానికి ముందుందని మేము ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మన ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ గారి సహకారంతో మల్లాపూర్ నుండి బోడుపల్లికి వెళ్ళడానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి మా లోకల్ లీడర్ అందరూ కలిసి మా పరమేశ్వర్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో వారి సహకారంతో ఈరోజు ఈ మహిళా దినోత్సవం రోజు మా మహిళలందరికీ కానుకగా ఈ బస్సును ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ, అలాగే ఈరోజు మల్లాపూర్ నుంచి ఉప్పల్ డిపో వరకు కొత్త బస్సు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే మహిళలకు ఉచిత బస్సు కానీ, ఇంకా అనేక డ్వాక్రా గ్రూప్లో రుణాలు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో మహిళలకు పెద్దపీట వేస్తూ ఈరోజు రేవంత్ అన్న గారి పాలనలో మన ఉప్పల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో దూసుకుపోతా ఉంది. ఇంకోసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా మహిళామూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గతంలో చూసినట్టయితే మల్లాపూర్ డివిజన్ నుంచి కొంతమంది మహిళలు, కొంతమంది కాలనీ నుంచి మేము బస్సు బట్టలకు పోయినప్పుడు కొంతమంది ఇట్లా వినపించుకున్నారు. ఏంటంటే కొంచెం ఇక్కడ బోడుపల్ రూట్లో కొంచెం మాకు ఇబ్బంది అవుతుందని చెప్పడంతో మేము మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి పరమేశ్వరాన్ని కలవడం జరిగింది. ఈ విషయం మీద చర్చిస్తే వారు త్వరలోనే మీకు అనుకున్నట్టు ఇక్కడ నుంచి మల్లాపూర్ నుంచి బోడుపల్కి మేము బస్సు ఏర్పాటు చేపిస్తామని చెప్పి డిపో మేనేజర్తో పరమేశ్వర గారు మాట్లాడి చేయించడం జరిగింది. అదేవిధంగా మహిళా దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడి
మాట్లాడిన కొద్ది కాలంలోనే ఇవాళనే మనకి కొత్త బస్సు ఏర్పాటు చేసినందుకు మా ఉప్పల్ నియోజకవర్గం ముద్దుపేట మా పరమేశ్వర గారికి మా మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాగే ముందు ప్రజలకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది ఉన్నా మేము పరమేశ్వర ద్వారా మేము ప్రజల మధ్యలోకి వెళ్తూ ఇలాగే ప్రజా సమస్యల గురించి పోరాడతామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లో ఉచిత బస్సు ఏదైతే ప్రభుత్వం పెట్టిన పథకం ఏదైతే ఉందో మహిళలకి ఈరోజు ఒక గిఫ్ట్ మాదిరిగా మల్లాపూర్లో నివసిస్తున్న మహిళలందరికీ నూతన బస్సు ఏదైతే వేయాత్తు మల్లాపూర్ మాణిక్చంద్ బోడుప్పల్ మల్లన్నగుడి బోడుప్పల్ కమాన్ వరకు ఇప్పటి వరకు ఆటోలు లేని పరిస్థితి. ఇవాళ గవర్నమెంట్ వచ్చినాక గవర్నమెంట్ బస్సు వేసుకోవడం ఇది ప్రజా పాలన ఎలా ఉంటుందో అనేది ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో అది ప్రజలతో పాటు మమేకమై ఏకైక ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. రానున్న రోజుల్లో గవర్నమెంట్ ఏదైతే పథకాలు పెట్టిందో ఇవాళ 99 రోజుల ప్రోగ్రాం అనేది పెట్టుకుంది గవర్నమెంట్. అందులో భాగంగా ఒక్కొక్కటి ఇచ్చిన హామీలే కావచ్చు, పెండింగ్లో ఉన్న పనులు కావచ్చు, ప్రతి ఒక్కటి మేము అమలు చేసుకుంటూ పోతాం. ఇవాళ 117M గతంలో కుషాయిగూడ డిపో నుంచి వచ్చిన బస్సు కావచ్చు, ఇవాళ 117M/1 బస్సు కావచ్చు, ఇవాళ ఇంకా 2 బస్సులు బండ్లగూడ డిపో నుంచి రావడం జరుగుతుంది. ఇవాళ ఇంత పెద్దగా బస్సులు రావడానికి కారణం ముఖ్య నాయకులు మా ఉప నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన పరమేశ్వర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు బస్సులు వేసుకోవడం జరుగుతుంది. ఇలా ఇచ్చిన వాగ్దానాన్ని కావచ్చు, ఇచ్చిన మాట ప్రకారం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ఏదైతే వాగ్దానం ఇచ్చినామో ప్రతి ఒక్కటి అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవాళ మల్లాపూర్ డివిజన్లో గత పాలకులు చేయొచ్చు, ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పథకాలు కావచ్చు చూస్తే మనకే తేడా తెలుస్తూ ఉంది. ఏ ఇంటికి పోయినా ఏ గల్లీకి పోయినా రోడ్లు పడుతూ ఉన్నాయి, డ్రైనేజ్ పడుతూ ఉంది. ఈరోజు కొత్త బస్సు కూడా వేసుకోవడం జరుగుతుంది. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అంకితం చేస్తున్న ఈ బస్సుని సద్వినియోగం చేసుకోవాలని మేము మనసారా కోరుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.